తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు మరో 2 గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 4,016 రూపాయలు, 2,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని ఈ నవంబర్ నెలలోనే అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగానైతే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నవంబర్ నెల చివరి ఆఖరు వరకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మొదటిగా ఎటువంటి జిల్లాలలో రిలీజ్ చేయాలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మీకైతే లైవ్ ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలో తెలియడానికి ఇక ఏ జిల్లాలలో ముందుగా ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇక యథావిధిగా అన్ని నెలలు జమ చేసినట్లుగానే అదే రీతిలోనైతే ఈ పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే చూస్తుంది. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని గంటల సమయం నుంచి ఈ డబ్బుల్ని విడుదల చేస్తున్నారో ముందుగానైతే తెలుసుకుందాము. ఇక రెండోది, మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఈ నెలలోనైనా జమ చేస్తారని ఆశ పెట్టుకున్నారో వారందరికీ నిరాశనైతే వ్యక్తపరచడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ నవంబర్ నెలలో 23, 24 తారీఖు నుంచి అయితే ఈ ఆసరా పెన్షన్ డబ్బులు పూర్తి స్థాయిలో అయితే జమ చేయబడుతుంది. ఇక మనకి ఈ రోజు నుంచి కొన్ని జిల్లాలలో మనకి ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ ఆ 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ 2 నెలల పెన్షన్ డబ్బులనైతే జమ కానటువంటి లబ్ధిదారులు జమ చేస్తూ ఇక ఇప్పుడు అసలైన పెన్షన్ డబ్బుల్ని మనకైతే ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక విడుదల చేసేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా KYC అప్డేట్స్, NPC లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో అటువంటి వారందరికీ మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని సరైన టైంకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా త్వరలో డిసెంబర్ నెలలో అయితే రిలీజ్ చేయబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే ఉంది. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.